టు బ్రహ్మం సార్ అవర్ ఛానల్. అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ జాయిన్ అవ్వాలి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సార్, లైక్ చేయండి. అయితే మనకు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు మనకు మ్యాచ్ జరిగింది సార్. లేదంటే కరెంట్ అఫైర్స్ లో ఒక మ్యాచ్ జరిగింది ఇక్కడ కరెంట్ అఫైర్స్ లో. ఇక్కడ రీసెంట్ లాస్ట్ జూన్ 3 కరెంట్ అఫైర్స్ అంటే స్పోర్ట్స్ లో లేదంటే ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియం లీగ్. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియం లీగ్. ఈ యొక్క ఇండియన్ ప్రీమియం లీగ్ 2020లో ఈ యొక్క మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏ రోజు స్టార్ట్ చేస్తారు, దీంతో విన్నర్ రన్నర్. అయితే ఇక్కడ దీని గురించి సమాజం చూస్తున్నాం. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియం లీగ్. ఈ యొక్క మ్యాచ్ ఈ మ్యాచ్ 2025 ఈ యొక్క మ్యాచ్ 18వ సీజన్ 2025 మార్చి 22 నుంచి 3 జూన్ 2025 వరకు ఈ యొక్క మ్యాచ్ జరిగింది. ఏ మ్యాచ్ అంటే ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియం లీగ్ మ్యాచ్. ఇది కేవలం మన స్వదేశీ దేశాలు మాత్రమే, అంటే ఇండియాలో మాత్రమే ఈ యొక్క మ్యాచ్ అవుతుంది. అయితే 2025 ఇండియన్ ప్రీమియం లీగ్ ఇది 18వ సీజన్. విన్నర్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. అదేవిధంగా రన్నర్ వచ్చేసి పంజాబ్ కింగ్ వాళ్ళు గెలిచారు. పంజాబ్ కింగ్ ఫైనల్ మ్యాచ్. ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ జూన్ 3 2025 వచ్చేసి భారతదేశంలోనే అతి పెద్ద స్టేడియం వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియం. ఎక్కడ జరిగిందంటే గుజరాత్ లో ఈ యొక్క మ్యాచ్ జరిగింది ఫైనల్ మ్యాచ్. రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ వచ్చేసి ఐపీఎల్ కెప్టెన్ వచ్చేసి రచిత్ పాటిదార్. అదే విధంగా పంజాబ్ కింగ్ వచ్చేసి శ్రీనివాస్ అయ్యర్ గారు దీనికి పంజాబ్ కు కింగ్ కెప్టెన్ గా ఉన్నాడు. అంత ముందు నేర్పునంటే కోల్కతా నైట్ రైడర్స్ కు ఉన్నాడనమాట. కోల్కతా నైట్ రైడర్స్ కు నా కెప్టెన్ ఉన్నాడు. అప్పుడు 2024 లో విన్నర్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ ఉన్నాడనమాట. శ్రేయస్ అయ్యర్. ఈసారి 2025 పంజాబ్ కింగ్ కు ఈయన బదిలీ చేసినమాట. అతని పేరు వచ్చేసి శ్రేయస్ అయ్యర్ గెలిచాడు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ వచ్చేసి విజేతగా 2025 విజేతగా వచ్చేసి ప్రైజ్ మనీ వచ్చేసి ఎంతంటే 20 కోట్లు ఇస్తారు. రన్నర్ కి వచ్చేసి ఎంతంటే 12.5 కోట్స్ ఇస్తారు. అదేవిధంగా క్వాలిఫై వరకు వచ్చేసి 7 కోట్లు ఇస్తామండి. క్వాలిఫై వరకు 7 కోట్లు. అదేవిధంగా ఎలిమినేటర్ అంటే మనకు సెమీఫైనల్ లో ఓడిపోతారు. వాళ్ళ వచ్చి ఎలిమినేటర్ వాళ్ళు 6.5 కోట్లు. అంటే మొత్తం ఒక ప్రైజ్ మనీ వచ్చేసి మనకంటే విజేతకు 20 కోట్లు, రన్నర్ కంటే 12.5 కోట్స్. నెక్స్ట్ క్వాలిఫై వరకు ఎంత 7 కోట్స్. నెక్స్ట్ ఎలిమినేటర్ వరకు అంటే 6.5 కోట్లు. దీంతో ప్రైజ్ మనీ అన్నమాట. అయితే ఇక్కడ మన మెయిన్ ఇంపార్టెన్స్ ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ లో మొత్తం ఇప్పుడు జరిగిన మ్యాచ్ లో మొత్తం 6 అంటే మొత్తం 1294 సిక్స్ కొట్టారు. 4 వచ్చేసి 2245 4 కొట్టారు ఈసారి సీజన్ లో 18 సీజన్ లో. అదేవిధంగా ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ లో ఈసారి హ్యాట్రిక్ వికెట్ తీసిన వాడు 2025 ఐపీఎల్ మ్యాచ్ లో హ్యాట్రిక్ వికెట్ తీసిన వాడు అంటే చావేర్. అతను ఏంటంటే పంజాబ్ కింగ్ చెందిన పర్సన్. ఓవరాల్ గా ఐపీఎల్ మొత్తం ఇప్పటి వరకు ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ లో ఎక్కువ వికెట్ తీసుకోవడం కంటే చావేర్ చాలా ఫేమస్ మాట. ఈసారి హ్యాట్రిక్ వికెట్ తీసుకోవడం అంటే ఫస్ట్ టైం హ్యాట్రిక్ చావేర్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈసారి ఐపీఎల్ 18వ సీజన్ లో అవార్డు వివరాలు అంటే ఈసారి మనకు ఐపీఎల్ లో 18వ సీజన్ లో అవార్డ్స్ ఏమి వచ్చాయి. ఈ అవార్డు వచ్చేసి అంటే ఆరెంజ్ క్యాప్. ఏకమ్మా ఆరెంజ్ క్యాప్. ఆరెంజ్ క్యాప్ అంటే ఏంటంటమ్మా ఆరెంజ్ క్యాప్ అంటే ఐపీఎల్ మ్యాచ్ లో హైయెస్ట్ గా రన్స్ చేసి మనకి ఇస్తారు. ఏ కప్పు ఆరెంజ్ క్యాప్. హైయెస్ట్ రన్స్ చేసి మనకి అంటే మనకు ప్రతిసారి ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ లో మిగతా మ్యాచ్ మీద మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు అట్టేస్తారు, ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు. కానీ దీని ఆరెంజ్ క్యాప్ ఓన్లీ సోషల్ గా ఇస్తాం ఐపీఎల్ మ్యాచ్ లో. ఆరెంజ్ క్యాప్ అంటే ఏంటంటే భారతదేశంలోనే ఐపీఎల్ మ్యాచ్ లో హైయెస్ట్ వికెట్ తీసిన ఆరెంజ్ క్యాప్. అతనికి వచ్చేసి అంటే సాయి సుదర్శన్ వచ్చింది. ఇతను ఏంటంటే గుజరాత్ టైటానియన్స్ ఎన్ని పరుగులు చేసినట్టుమా 759 పరుగులు చేశాడు. మొత్తం ఎన్ని మ్యాచ్ అంటే 15 మ్యాచ్ ఆడారు. అయితే ఇతనికి ఆరెంజ్ క్యాప్ కు ఎక్కువ ఎంత ప్రైజ్ అంటే 10 lakhs అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా పర్పుల్ క్యాప్ వచ్చేసి ఎందుకంటే హైయెస్ట్ వికెట్ తీసుకోవాలి సార్. హైయెస్ట్ వికెట్ తీసుకోవాలి. అయితే హైయెస్ట్ వికెట్ చూడండి గుజరాత్ టైటానియన్స్ అతని పేరు వచ్చేసి ఏంటంటే కృష్ణాకు వచ్చింది. ఇతను 25 వికెట్ తీశారు. పర్పుల్ క్యాప్ ప్రైజ్ మనీ వచ్చేసి 10 lakhs. నెక్స్ట్ అదేవిధంగా ఎమర్జెన్సీ ప్లేయర్ అవార్డు వచ్చేసరికి సాయి సుదర్శన్ వచ్చింది. ఇతను ఏంటంటే గుజరాత్ టైటన్స్ 10 lakhs అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు అంటే ఇక్కడ మనకి ఐపీఎల్ మ్యాచ్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే ఏంటంటే బాగా ఆడిన వారికి వచ్చేసి ఒక పర్సన్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే ఏంటంటే సూర్యకుమార్ యాదవ్. ఇతను ఏంటంటే ముంబై ఇండియన్స్ అయితే ఇక్కడ 15 lakhs అమౌంట్ ఇచ్చారు. లేదంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కు మనకు మొత్తం వచ్చేసిన 16 మ్యాచ్ లో
717 పరుగులు చేస్తామట. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అయితే ఫైనల్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, ఫైనల్ మ్యాచ్ అంటే మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు ఎవరు కూర్చుంటే బెంగళూరు జడ్జ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ అంటే కున్నల్ పాండే, కున్నల్ పాండేకి వచ్చింది. ఈయన 2 సార్లు ఫైనల్ మ్యాచ్ లో 2024 ఒకసారి గెలిచినప్పుడు, 2017 లో ఒకసారి గెలిచినప్పుడు ఈయనకు ఫైనల్ మ్యాచ్ లో ఇతనికి రావడం మినిమా. అయితే ఈసారి మాత్రం 2025 లో ఈయన కేవలం 17 పరుగులు ఇచ్చి 2 వికెట్ తీసి కీలక పాత్ర వహించారు. ఈసారి మెయిన్ కీలక పాత్ర, ఎందుకంటే తక్కువ రన్స్ మాట, కేవలం 15 రన్స్, 4 ఓవర్లు వచ్చి కేవలం 15 రన్స్ ఇచ్చారు. ప్లస్ వచ్చేసి 2 వికెట్లు, కీలక పాత్ర వహించమాట. అవుట్ చేసాం అందుకు అతనికి ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఎంతంటే 10 lakhs వరకు అమౌంట్ ఇచ్చిందన్నమాట. ఇంపార్టెన్స్. అదే విధంగా ఇక్కడ బెస్ట్ క్యాచ్, ఇక్కడ బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు, ద బెస్ట్ క్యాచ్ టోర్నమెంట్ అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చింటే కాని ముండిస్. అంటే సన్ రైజ్ హైదరాబాద్. ఇతనికి 10 lakhs అంటే బెస్ట్ క్యాచ్ అంటే బాగా క్యాచ్ పడినందుకు ఈ అవార్డు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ అవార్డు వరకు చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకు ప్లేయర్ ఆఫ్ అవార్డు ఇచ్చినట్టే ఎటువంటి సంఘటన జరగకుండా, వివాదాలు లేకుండా, ఎటువంటి వివాదాలు లేకుండా, అవినీతి బాగా జరగకుండా, ఏదైనా కొట్లాడకుండా మ్యాచ్ జరుగుతుంది చెన్నై సూపర్ కింగ్స్. అదేవిధంగా సూపర్ స్ట్రైక్ ఆఫ్ ది సీజన్ అవార్డు, సూపర్ స్ట్రైక్ ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ అవార్డు వచ్చింటే వైభవ్ సూర్యవంశీ వచ్చింది. ఇతను ఏంటంటే రాజస్థాన్ రాయల్స్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సూపర్ స్ట్రైక్ ఆఫ్ ది సీజన్ అంటే ఎక్కువ తక్కువ పంతుల్లోనే స్ట్రైక్ మాట, ఎక్కువ పవర్స్ మాట, స్ట్రైక్ మాట. ఎందుకంటే 206.55 స్ట్రైక్ మాట, అంటే స్ట్రైక్ రేట్ మాట. స్ట్రైక్ రేట్ అంటే 200 మాట స్ట్రైక్ రేట్. కేవలం అదే కాకుండా ఈసారి కేవలం 35 బంతుల్లో సెంచరీ వేసామన్నమాట. 30 బంతుల్లో. ఎందుకు ఐపీఎల్ లో మొట్టమొదటిగా 30 బంతులు వేసిన వాడంటే కిస్గేల్. ఆ తర్వాత వచ్చేసి కేవలం 35 బంతుల్లో చేసిన వాడు ఏమంటే ఈసారి తక్కువ బంతుల్లోనే, కేవలం 35 బంతుల్లోనే ఏమంటే రాజస్థాన్ జడ్జ్ చెప్పాల్సిన అతని పేరు వచ్చేసి అంటే వైభవ్ సూర్యవంశం. అదే విధంగా ఇక్కడ వైభవ్ వచ్చేసి 10 lakhs. అదేవిధంగా వైభవ్ సూర్యవంశని ఇంట్లో 16 మంది కలిసి అనమాట. అదే చిన్న వయసున మనం సెంచరీ వేశారు. పౌడి ఆడతా ఏమంటే మోడీ గారు. నెక్స్ట్ అదే విధంగా అత్యధికంగా సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ వచ్చేసి అంటే నికోలిస్ పూరన్. ఇతను ఏంటంటే లక్నో సూపర్ జైంట్. ఇతను కేవలం 14 మ్యాచ్ లో వచ్చి 40 సిక్సర్ కొట్టారు, 40 సిక్సర్ కొట్టారు. ఇతను కూడా ఎంత ప్రైజ్ అంటే 10 lakhs ఇచ్చారు. నెక్స్ట్ అదే విధంగా అత్యధికంగా 4 కొట్టిన బ్యాట్స్మెన్ వచ్చేసి అంటే సాయి సుదర్శన్. ఇతను కేవలం వచ్చేసి 28 4 కొట్టారు. చూడండి ఇక్కడ అత్యధికంగా చూడండి, చాలా బాగా వచ్చాయి. సాయి సుదర్శన్ ఒకటి వచ్చేసింది ఆరెంజ్ క్యాప్ వచ్చింది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్లేయర్ అవార్డు వచ్చింది, అదొకటి. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి అత్యధికంగా 4 కొట్టిన పర్సన్ సాయి సుదర్శన్ తో ఇది 4 కొట్టారు. ప్లస్ ఇతనికి ప్రైజ్ మనీ 10 lakhs ఇచ్చారు. అయితే ఈసారి కొత్తగా వచ్చేసి ఒకటి పెట్టారు. ఈసారి అయిపోయింది అంటే గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ది సీజన్ అవార్డ్, అంటే గ్రీన్ డాట్ ఆఫ్ ది అంటే గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ది సీజన్ అవార్డ్. అంటే గ్రీన్ బాల్ ఎవరంటే మన గ్రీన్ బాల్ అంటే ఎవరు ఎక్కువ బాల్ వచ్చేసి ఎటువంటి బంతిని బ్యాట్స్మెన్ కలగకుండా డెడ్ బాల్ మాత్రమే పరిస్థితులు. గ్రీన్ బాల్ అంటే గ్రీన్ బాల్ వచ్చేసి ఒక గ్రీన్ బాల్ వేస్తే ఇన్ని చెట్లను ఆడాలి, అట్లా గ్రీన్ బాల్ అవార్డు వచ్చేసి ఎవరికి వచ్చింది? ప్రముఖ పర్సన్ మహమ్మద్ సిరాజ్ వచ్చింది. ఇతను ఏంటంటే గుజరాత్ టైటన్స్. కేవలం ఆయన మొత్తం మ్యాచ్ లో వచ్చేసి మొత్తం 150 డాట్ బాల్ 150 డాట్ బాల్ వేస్తారు. అతని పేరు వచ్చేసి మహమ్మద్ సిరాజ్. ఇతను ఏంటంటే గుజరాత్ టైటన్స్. ఇతని ప్రైజ్ వచ్చేసి 10 lakhs బాగుంది సార్. ఇది మనకు ఐపీఎల్ మ్యాచ్ మొత్తం దీంతో వివరంగా ఏముంది ఏం కదా. అయితే ఇక్కడ మన మెయిన్ ఇంపార్టెంట్ అంతా కరెక్ట్. జీకే ఏ విధంగా అడుగుతుంటే ఐపీఎల్ అంటే ఏంటంటే ఇండియన్ ప్రీమియం లీగ్. ఐపీఎల్ మ్యాచ్ ఎస్టాబ్లిష్ 2007 స్టార్ట్ చేసినప్పుడు 2018. అయితే 2008 నుంచి ఇప్పటి వరకు 2020 వరకు ఎన్ని సీజన్ అంటే 18 సీజన్లు జరిగినమాట ఐపీఎల్ మ్యాచ్. ఈ ఐపీఎల్ మ్యాచ్ ద మోస్ట్ ఎక్కువ బాగా విజేత గెలిచిన వాడు ఎక్కువ సార్లు విజేత అంటే ముంబై ఇండియన్స్. ఎన్నిసార్లు గెలిచిందంటే 5 సార్లు గెలిచింది. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసి అంటే 5 times గెలిచింది. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ అంటే 3 సార్లు గెలిచింది. అయితే ఇక్కడ ఏంటంటే సార్ ఐపీఎల్ మ్యాచ్ ఎస్టాబ్లిష్ 2007 స్టార్ట్ చేసినటువంటి 2008 ఐపీఎల్ మ్యాచ్ ద మోస్ట్ విన్నర్ వచ్చేసి ఎక్కువ సార్లు ఏ జట్టు గెలుస్తుంది? ముంబై వాళ్ళు 5 సార్లు, చెన్నై వాళ్ళు 5 సార్లు,
నెక్స్ట్ కోల్కతా వచ్చేసి నైట్ రైడర్స్ 3 సార్లు గెలిచింది. అయితే ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లో రాని జట్లు వచ్చేసి ఈసారి ఐపీఎల్ మొత్తం ఎన్ని జట్లు పాల్గొంటాయి, టోటల్ నెంబర్ జట్లు ఏంటంటే 10 జట్లు పాల్గొంటాయి. ఈ 10లో కొత్తగా 2023 నుంచి ఏదంటే లక్నో సూపర్ కింగ్ వచ్చింది, గుజరాత్ టైటాన్స్ వచ్చింది. అదేవిధంగా గుజరాత్ టైటాన్ కు కప్పు గెలిచారన్నమాట. వెరీ ఇంపార్టెంట్. అయితే లక్నోకు రాలేదు, పంజాబ్ కింగ్ రాలన్నమాట. అయితే ఓవరాల్ ఈసారి ఫస్ట్ టైం వచ్చేసి ఈ సీజన్ లో కొత్తగా జట్టు ఏ జట్టు వచ్చిందంటే మెయిన్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ రావడం అనమాట. అయితే ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ ఫస్ట్ విన్నర్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ 2008లో, రన్నర్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్. అదేవిధంగా 2024 17 సీజన్ లో లాస్ట్ టైం 2024 వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్. అదేవిధంగా రన్నర్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి విన్నర్ వచ్చేసి 2025 వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్. అదేవిధంగా రన్నర్ వచ్చేసి విన్నర్ రాయల్ ఛాలెంజర్స్, రన్నర్ వచ్చేసి పంజాబ్ కింగ్ గెలిచింది. ఎందుకంటే ఈసారి విరాట్ కోహ్లీ యొక్క లక్ష్యం మనం దాదాపు వచ్చేసి ఆయన 18 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాం మనం ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ అటెండ్ కలిసారి. అతను వచ్చేసి T20 వరల్డ్ కప్ కెప్టెన్ ఆయన గెలిచాడు. అదేవిధంగా వరల్డ్ కప్ గెలిచినాడు, అన్ని గెలిచినాడు. కానీ ఈ ఐపీఎల్ మ్యాచ్ లక్ష్యం అట. అంటే ఐపీఎల్ మ్యాచ్ దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎన్ని సంవత్సరాలు పోరాడంటే 18 సంవత్సరాలు పోరాడమాట, కష్టపడిన కాబట్టి. అందుకే మనం కూడా ప్రతి ఒక్కటి అనుకుంటాం 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనం జాబ్ రాలేదని. కానీ మనం కూడా కష్టపడితే ఎప్పుడో ఒకసారి లైఫ్ లో సెలెక్ట్ చేసాం అట్లా. ఎగ్జాంపుల్ వచ్చేస్తుంటే విరాట్ కోహ్లీ మనకు తెలుసు. అయితే ఐపీఎల్ మ్యాచ్ ఎవరు నిర్వహిస్తారు అంటే ఈ ఐపీఎల్ మ్యాచ్ కేవలం స్వదేశంలో మాత్రమే ఉంటాయి. ఇప్పుడు క్రికెట్ T20 క్రికెట్ ఐసీసీ పెడతారు. అట్లనే ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ ఎవరు నిర్వహిస్తారు అంటే ఎవరు నిర్వహిస్తారమ్మా బీసీసీఐ అంటే ఏంటంటే బోర్డర్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియా, బోర్డర్ ఆఫ్ క్రికెట్ ఇండియా. అదేవిధంగా ఇది బీసీసీఐ ఎస్టాబ్లిష్ అంటే 1928 డిసెంబర్ 1. హెడ్ క్వార్టర్ వచ్చేసి అంటే ముంబై మహారాష్ట్ర. చెప్తాను సార్. బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియా. ఇది ఎస్టాబ్లిష్ అంటే 1920 డిసెంబర్ 1. హెడ్ క్వార్టర్ వచ్చేసి అంటే ముంబైలో ఉంది. హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. అదేవిధంగా ఇక్కడ అంటే మనకి ఇంపార్టెంట్ ముంబై ఉంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు వచ్చేసి రోజర్ బిండి. అదేవిధంగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి రాజు శుక్లా. అదేవిధంగా బీసీసీఐ కార్యదర్శి అంటే దేవజింద్ సైకియా. అదేవిధంగా ఐపీఎల్ చైర్మన్ వచ్చేసి అరుణ్ ధమల్. దీని గురించి మొత్తం వివరంగా చెప్పినమ్మా. ఈ యొక్క మ్యాచ్ ఓవరాల్ గా ఎవరు గెలిచారు ఏం కథని. ఇది మనకు ఐపీఎల్ మ్యాచ్ లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే నెక్స్ట్ మనకు హైకోర్టులో అడిగే ఛాన్స్ మాట, నెక్స్ట్ NTPC అడిగే ఛాన్స్. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.